హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో. ఢిల్లీ లిక్కర్ స్కాము ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్కి హాజరు. ఈ పరిణామ క్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఒక పెద్ద గుద్దులాట జరుగుతుంది. ఒక పెద్ద రభస ఛానల్ నిండా పరుచుకుపోయి ఇరు వర్గాలకు సంబంధించిన నాయకులు ఫుల్ కామెంటింగ్ చేసుకుంటూ చాలా పెద్ద రణబణ ధ్వనులు వినిపిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా మహిళా సెంటిమెంట్ ఒకటి. ఆమె కూడా దానికి తగినట్టు ఈ మహిళా సెంటిమెంట్ మొత్తాన్ని రగల్చడానికి చాలా తెలివిగా మహిళలు వాళ్ళ యొక్క రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అనేది ఆమె రైజ్ చేయడం. మహిళలు 33% రిజర్వేషన్ని ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అందిన 33% పరిస్థితి ఏంటి, దాని గురించి మాకు ఏమన్నా కొద్దిగా చెప్తారా అని చెప్పి చాలామంది ఎదురు చూడడం ఇవన్నీ జరుగుతుంది. నిజానికి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, దీని వెనక జరిగింది ఏంటి అంటే, ఢిల్లీలో మొన్నటి వరకు ఒక ఎత్తుగా జరిగింది. 4 ఢిల్లీకి సంబంధించిన కార్పొరేషన్లు అక్కడున్న షాపుల్ని నిర్వహించేవి ఢిల్లీలో. కాకపోతే దీన్ని ఎక్కువగా ప్రభుత్వము నిర్వహించేది. ఆ ప్రభుత్వ నిర్వహణ చేస్తున్న షాపులు ఏం జరిగిందంటే, మనం ఏదన్నా విద్య వైద్యం ఇలాంటివి ఏదన్నా చేయాలి తప్ప లిక్కరు అమ్మడం ఏంటి, మద్యం అమ్మడం ఏంటి, మనం విద్య వైద్యము అవి కదా చేయాల్సింది. ఒక పక్క మనం విద్య వైద్యం ఆహా ఊహా అని చేస్తూ ఈ మద్యాన్ని అమ్ముకొని బతకడం ఏంటి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదన్న ఒక అభిప్రాయం ఆప్లో ఏర్పడి ఆ పార్టీ ఏం చేసిందంటే, దీన్ని ప్రైవేట్ పరం చేద్దాం ఈ మద్యం అమ్మకాలని అని చెప్పి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ కొత్త పాలసీ ప్రకారం మాట్లాడితే వ్యాట్ కావచ్చు, ఆ తర్వాత ఎక్సైజ్ సుంకం కావచ్చు, ఆ తర్వాత ఎంఆర్పి మార్జిన్ కావచ్చు, ప్రభుత్వానికి రావాల్సినదంతా తక్కువయ్యి ఏమైందంటే, ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఈ మద్యం అమ్ముతున్నారో వాళ్ళకి చాలా ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా ఒక కొత్త పాలసీని ఈ మనీష్ సిసోడియా ఆయన ఉప ముఖ్యమంత్రి రూపొందించడం. కరోనా వల్ల వీళ్ళు పాపం ఈ కట్టలేకపోతున్నారు ఈ లిక్కర్కి సంబంధించిన ఈ ట్యాక్సులు అవి ఇవి అని చెప్పేసి ఆ సుంకాన్ని 140 కోట్లు ఎంతో ఉంటే దాని మొత్తాన్ని గవర్నర్కి కానీ మంత్రిమండలికి కానీ తెలియకుండానే రద్దు చేశారు. అంటే దీనికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి నుంచి సౌత్ నుంచి మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, ఆ తర్వాత కవిత కావచ్చు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ దీని ద్వారా వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వాళ్ళకు కొంత ముడుపులు అందించారు. ఈ 100 కోట్ల రూపాయల మేర వీళ్ళు ముడుపులు హవాలా రూపంలో అందిస్తే ఆ ముడుపులన్నీ కలిసి పెట్టుబడులుగా పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఆపు ఖర్చు పెట్టుకోవడానికి వీలుగా కొన్ని అంటే క్విడ్ ప్రోకో వ్యవహార శైలి ఒకటి జరిగింది. ఇది ఈ మొత్తం మీద గుర్తించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ హోంశాఖకి కంప్లైంట్ చేయడంతో హోంశాఖ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఈ మొత్తం వ్యవహారంలోకి కేసుని తిరగదోడితే ఇది మొత్తం సుమారు 250 కోట్ల రూపాయల ఒకానొక అవినీతి దందాగా బయటపడడం. దీన్ని ఒక్కొక్కటి లాగుతుంటే మనకి ఇక్కడ సౌత్లో కవిత, మరీ ప్రధానంగా తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత ఇన్వాల్వ్మెంట్ ఉండడము అనేది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టూ ఇప్పటి వరకు జరుగుతున్న ఒకానొక స్టోరీ. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా, అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీగా చాలా తీవ్రమైన పోరాటం జరుగుతుంది. అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు కొట్టినట్టుగా అవుతోంది. అక్కడేమో యాప్ని కొడుతోంది బీజేపీ, ఇక్కడేమో బీఆర్ఎస్ని కొడుతోంది. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెయిన్ కంప్లైంట్ ఒకటి ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీరు 33% వాటా, మీరు మహిళల కోసం 33% రిజర్వేషన్ల పోరాటాన్ని పక్కన పెడితే మీరు మీ 33% వాటా మీద మాట్లాడండి. దీనికి సంబంధించిన బుచ్చిబాబు అనేవాడు మీ గురించి, మీ ఇన్వాల్వ్మెంట్ గురించి చాలా చక్కగా అభివర్ణించాడు, ఈడీకి చెప్పాడు. దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి అనేది అక్కడ బీజేపీ నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంటే, ఈమె ఏమంటుందంటే, నేను విచారణలకి అన్ని రకాలుగా హాజరయ్యి ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థలకి కంప్లీట్గా సహకరిస్తాను. మరి ఫామ్ హౌస్ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిఎల్ సంతోష్ అని ఒక వ్యక్తి కీలక పాత్ర పోషించారు.
చేశారు కదా, ఆ బిఎల్ సంతోష్ను కూడా ఇలాగే హాజరవుతారా, ఇలాగే నాతో సమానంగా సహకరిస్తారా అనేది చాలా పెద్ద ఈమె చేస్తున్న మేజర్ సవాల్. ఈ సవాల్ని వీళ్ళందరూ ఏమన్నారు, బీజేపీ వాళ్ళు, ఇదే అవినీతి మరకలు ఏర్పడ్డ రాజేందర్ని ఈ విధంగా మీరు టాలరేట్ చేశారా, పార్టీ నుంచి గెట్ అవటం లేదా, అదే మీరు కవిత అయ్యేసరికి గులాబీ బాసు కుమార్తె కావడం వల్లనే, అధినేత కూతురు కావడం వల్ల మీరు ఈ విధంగా నిరసన జ్వాలలు, దిష్టి బొమ్మ దగ్ధాలు ఇవన్నీ అవసరమా, ఇదంతా కరెక్టేనా అనేది బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చింది. ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ కేసుని ఎలా చూడాలి, ఒకవేళ పొరపాటున ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇన్వాల్వ్మెంట్ నిజంగానే ఉంది అని అంటే దీన్ని ఎలా చూడాల్సి వస్తుంది, ఇక్కడ పార్టీ ప్రభావం ఎంత, అక్కడ ఆపుకి తగిలే దెబ్బ ఎంత. ఇప్పటికే మనీష్ సిసోడియా తిహార్ జైల్లో ఉండడము, ఆయన ఇచ్చేస్తున్నారు అక్కడ బాగా గట్టిగా, ఆయన అరెస్ట్ అయ్యాడు, ఈమె విచారణకు మాత్రమే హాజరైంది, దీని తర్వాత పరిణామం ఏంది, ఈమె అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటారా, ఇలాగ అరెస్ట్ అయిన పరిస్థితుల్లో బీఆర్ఎస్కి తగలబోయే దెబ్బేంది అని చూస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్కి కవిత అనేది చాలా కీలకమైన ఒకనొక మెంబర్. కారణం ఏంటంటే అసలు బీఆర్ఎస్ అనేది భారత రాష్ట్ర సమితిగా విస్తరించబడుతున్న ఈ సమయంలో కవిత లాంటి మాజీ ఎంపీ, ఎంతో నేషనల్ నెట్వర్క్ ఉన్న ఒకనొక పార్టీ నుంచి ఎంపీగా ఉండి నేషనల్ నెట్వర్క్ని బలంగా ఉన్న కవిత ఇలాంటి ఇన్వాల్వ్మెంట్లో ఉంటే పార్టీ యొక్క విస్తరణకి, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ విస్తరణకి నష్టం జరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే అసలు స్టార్టింగ్లోనే కవితని కోఆర్డినేటర్గా తీసుకున్నారు కేసీఆర్, ఊహించుకున్నారు ఈమెయితే కరెక్ట్గా అక్కడ మీడియాని వర్కౌట్ చేస్తారు, ఆ తర్వాత నెట్వర్క్ చాలా ఉంది, ఆమెకి పరిచయాలు చాలా ఉంటాయి, పార్లమెంటు లాబీల్లో తిరిగిన ఆమె కాబట్టి ఆమెను ఖచ్చితంగా మనం ఒక వెపన్గా వాడుకోవచ్చు, ఆయుధంగా వాడుకోవచ్చు అని ఊహిస్తున్న ఒకనొక పరిస్థితుల్లో కవిత మీద ఈ విధంగా భారీ యొక్క బ్లాస్టింగ్ బీజేపీ చేయడము అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. ఇది బీఆర్ఎస్ని పక్కన పెడితే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు కానీ బీఆర్ఎస్ యొక్క తగ్గుదలకు కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చాలా పెద్ద కామెంటు, చాలా పెద్ద చర్చ. ఈ చర్చలో కవిత అనే ఒక లేడీ ఓరియంటెడ్ సెంటిమెంట్ని రగల్చడం ద్వారా బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తుంటే దీనిలో కవిత అంటే కేవలం కవితే, ఆమె ఒక ఎమ్మెల్సీ, ఆమె ఒక దానితో నేరుగా ప్రజల ద్వారా ఎంపిక చేసుకోబడిన ప్రజాప్రతినిధి కూడా కాదు, నామినేటెడ్. అలాంటి కవిత అంటేనే తెలంగాణ కాదు, కవిత అంటేనే బతుకమ్మ కాదు, కవిత అంటేనే ఎవ్రీథింగ్ కాదు, రాష్ట్రమంతా ఆమె, రాష్ట్ర మహిళా నాయకత్వానికంతా ఆమె ప్రతినిధి కాదు. కవిత అంటే కవిత, దాన్ని ఎందుకు మీరు అంత సీరియస్గా తీసుకుంటున్నారని బీజేపీ అంటుంటే, లేదు కవితను అనడం అంటే తెలంగాణ అనడం, కవిత అంటే తెలంగాణ మొత్తం స్పందిస్తుందని నిరసన జ్వాలలు వ్యక్తం చేయడము, దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంది ఎవరు, బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ రాజకీయపు ఎత్తుగడలు, రాజకీయపు చర్యలు, రాజకీయపు ఆరోపణలు, రాజకీయపు సంచలనాలు, రాజకీయపు ప్రతిదీ. ఇలాంటి రాజకీయపు సిచ్యువేషన్స్లో కవిత నిజంగానే రేపటి రోజున అరెస్ట్ అయ్యి ఆమె నిందితురాలుగా తెలిసినప్పుడు మన కండిషన్ ఏంటి, ఈ పార్టీ కండిషన్ ఏంటి, ఇక్కడ పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది, నిజంగానే కవిత అరెస్ట్ కానీ లేకపోతే ఆమె మీద నింద మోపడం నిజమని కానీ ఆమె నిందితురాలని తేలడం ద్వారా ఇక్కడ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అని చూసుకుంటే ఇక్కడ రెండు కవితని దేంతో పోల్చవచ్చు అంటే మనం తమిళనాడులో ఒక కనిమొళితో పోల్చవచ్చు. కనిమొళి కూడా ఈమెలాగా ఎంపీగా పనిచేయడం, ఆ తర్వాత కళంగర్ అని ఒక టీవీకి ఈమె కలంగర్ అని ఒక టీవీకి ఈమె ఆ టీవీ కోసము ఒక స్కామ్లో 2G స్పెక్ట్రమ్ స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఆ 2G స్పెక్ట్రమ్ స్కాము, ఆ తర్వాత పార్టీ, తర్వాత తదనంతర పరిణామాలు, ఇవన్నీ కనిమొళికి కవితకి కొంత చిన్న సంబంధం ఏర్పడుతుంది, కొంత పోలిక కనిపిస్తుంది. కనిమొళి అయితే ఒక ఛానల్ దాని అభివృద్ధి కోసం ఏదో పాటుపడి 10 మంది ఉద్యోగాల కోసం వర్క్ చేసింది, కానీ అదే కవిత ఏముంది, ఆమె 20 లక్షల రూపాయలు వాచి కట్టుకోవడానికి కదా ఇదంతా చేసింది, అదేమంటే ఇదంతా నా కష్టార్జితం ఉంటుంది. మరి ఈ కష్టార్జితం అనేది అది ఇట్లాగైనా చేసేది అని బీజేపీ వాళ్ళు మనం నిలదీస్తున్న ఒకనొక కవితని బీఆర్ఎస్ నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా కవిత నిందితురాలయ్యి ఆ ముద్రని చేసుకుంటే కేసీఆర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, బీఆర్ఎస్
విస్తరణ ఆగిపోతుందా, లేకపోతే అలాగే ఉంటుందా? కవిత పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం వ్యవస్థీకృతము అంత స్తబ్దుగా మారిపోతుందా? ఇక్కడ నిజంగా బీజేపీ ఊపందుకుంటుందా? బీజేపీ నిజంగానే అంత ఊపందుకునే పని అయితే మొన్న మునుగోడులో ఏం జరిగింది? మునుగోడులో ఓడిపోలేదా? అంటే మునుగోడు కన్నా ముందు జరిగింది ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఫామ్ హౌస్ ఇష్యూ ఒకటి బయటకు వచ్చి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీలో బీఆర్ఎస్ఏ ఒక మెట్టు పైచేయి సాధించింది. అదే బీజేపీ అనేది అక్కడ దెబ్బతింది. అప్పటికి బండి సంజయ్ అనేవాడు ప్రమాణ స్వీకారాలు చేసి యాదాద్రి లక్ష్మీనరసింహరావు దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసి ఈ ఎమ్మెల్యేల కొనుగోలుకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా బీఆర్ఎస్ అధినేత స్కెచ్ అని చెప్పేసి చెప్పుకున్నా కానీ పరిస్థితులు అక్కడ అనుకూలించక ఆ రోజు బోన్లో నిలబడ్డ బీజేపీ దానికి తగిన విధంగా ఫలితం అనిపించింది అన్నట్టుగా ఓడిపోయింది మునుగోడులో. ఈ ప్రభావము రేపటి రోజు ఈ రోజున కవిత అనేది కూడా పెద్ద నిందితురాలుగా చూపిస్తున్నారు కదా, బీజేపీ చూపిస్తుంది కదా. మరి కవిత ఎఫెక్టు బీఆర్ఎస్కి ఉంటుందా? బీఆర్ఎస్ అనేది అంత దెబ్బ తగ్గుతుందా దీనికి కవిత రూపంలో అనేది రేపటి రోజున తేలాల్సి ఉంది. అట్లా అంటే అన్నీ జరుగుతాయని లేదు. బీఆర్ఎస్ అనేది మహిళా రిజర్వేషను లేకపోతే మహిళా సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మొత్తం సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకటే ఇక్కడ నిందితులు వాళ్ళని బట్టి మాత్రమే రేపటి రోజున ప్రజా ఎన్నికలు జరుగుతాయని లేకపోతే ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకుంటారనేది మాత్రం మనకి గ్యారంటీ లేదు. ఎందుకు అంటే ఇదే దుబ్బాకలో గెలవబోయే ముందు రఘునందన్ ₹1 చిక్కినా కానీ ఏం కాలేదు. తమిళనాడులో స్టాలిన్ 7,000 కోట్ల రూపాయలు, స్టాలిన్ అల్లుడింట్లో 7,000 కోట్ల రూపాయలు పట్టుబడిన ఆయన అఖండ మెజార్టీతో గెలిచాడు. గెలుపోవటములు అనేవి ఇలాంటి పొలిటికల్ హైడ్రామాస్తో వర్కౌట్ అవుతాయి అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే అక్కడున్న స్థానికంగా వాళ్ళకున్న బలం, వాళ్ళ మీద ప్రజలకున్న నమ్మకం, వాళ్ళ ద్వారా వీళ్ళు మేము లబ్ధి పొందుతాము అన్న ఒక సాలిడ్ ఓటు బ్యాంకు కలిసి ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి తప్ప ఇందులో కవిత రేపు అరెస్ట్ అయినా లేకపోతే జైల్లో ఉన్నా అవి ప్రభావితం చూపించి బీఆర్ఎస్ ఓడిపోద్ది అని చెప్పడానికి మనకి పెద్ద గొప్పగా ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనే దానివల్ల సామాన్యుడు పొందుతున్న లబ్ధి ఏంటి, రేపు బీజేపీ వస్తే దాని ద్వారా పొందుతున్న లబ్ధి ఏంటి అనే బేరీజ్ మాత్రమే కనిపిస్తుంది తప్ప వీళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి వీళ్ళకి మనం ఓటేయాలి, వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఓటేయకూడదు అనేది ప్రజల్లో కనిపిస్తున్నట్టు లేదు. ప్రజలు వాళ్ళకి ఉండాల్సిన క్లారిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు స్పష్టంగా అది అనుకొని దీని మీద తీసుకుంటారు, తీర్పిస్తారు అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది తదనంతర పరిణామాలు ఇలా ఉండబోతాయని మనం ఊహిస్తున్నాం, ఒక అంచనా కడుతున్నాం. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.